హన్మకొండ అడిషనల్ కలెక్టర్ ఇన్ఛార్జ్ డీఈఓ వెంకటరెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ ప్రైవేట్ పాఠశాల పర్మిషన్ రెన్యువల్ చేయడం కోసం వెంకటరెడ్డి ₹1,00,000 డిమాండ్ చేశాడు. మొదటి విడతగా ₹60,000 ఇస్తామని చెప్పి ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించారు. పాఠశాల యజమాని నుంచి తీసుకున్న డబ్బుల్ని జూనియర్ అసిస్టెంట్లు గౌస్, మనోజ్ నుంచి తీసుకుంటూ ఉండగా వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ అధికారులు చెప్పారు. హన్మకొండ పట్టణం కొత్తూరు జిల్లాకు చెందిన ఒక ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ గత నెలలో తన స్కూల్ రెన్యువల్ కొరకు హన్మకొండ డిఈఓ ఆఫీసులో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. సెక్షన్ క్లర్క్లు అయినటువంటి గౌస్ తర్వాత మనోజ్లను కలిసి విచారించగా ఇట్టి ఫైల్ను క్లియర్ చేయాలంటే ఇన్ఛార్జి డిఈఓ గారు వెంకటరెడ్డి అడిషనల్ కలెక్టర్ గారు ₹1,00,000 లంచం అడుగుతున్నాడు. అది ఇస్తేనే ఈ ఫైల్ క్లియర్ అవుతుందని చెప్పడంతో నేను అన్ని డబ్బులు ఇచ్చుకోలేను సార్, ఇట్లా నా స్కూల్ రెన్యువల్ గురించి ₹1,00,000 డబ్బులు అడుగుతున్నారు, మీరు చెప్తే ఏమైనా తగ్గుతుందేమో కాస్త చెప్పండి సార్ అని చెప్పి వెంకటరెడ్డి గారిని కోరడం జరిగింది. ₹60,000 సార్ ఒప్పుకున్నాడు, మీరు ₹60,000 ఇవ్వాలి అని చెప్పాడు. అడిషనల్ కలెక్టర్ గారు వెంకటరెడ్డి గారిని మరియు గౌస్ గారిని మరియు మనోజ్ గారిని కస్టడీలోకి తీసుకున్నాము.